ఆ డైలీ బ్రెడ్ ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలా పట్ల మన జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మనం దేవునిలో ఎదుగుతున్నప్పుడు దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకోవాలని మనం చాలా ఆశపడి ఉంటాము. కానీ అపవాది దీన్నే ఒక అవకాశంగా తీసుకొని మన నిర్ణయాలను మార్చేటట్టు, లేకపోతే అనేక ఆలోచనలు మనకు కలిగించి మన నిర్ణయాలను కన్ఫ్యూజ్ చేస్తాడని, మన మైండ్ని కన్ఫ్యూజ్ చేసి మనం సరైన నిర్ణయాన్ని తీసుకోకుండా దేవుని చిత్తంలో ఉండకుండా మనల్ని మోసపుచ్చడానికి చాలా మట్లు ఇలాంటి ప్రయత్నాలు చేస్తాడు. ఈ ప్రయత్నాల వల్ల దేవునితో చాలా ఆత్మీయంగా సన్నిహితంగా ఎదుగుతున్న వారు కూడా తప్పులు చేస్తారు. తప్పులు చేసినంత మాత్రాన మీరు ఓడిపోయారు, లేకపోతే దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు అని బాధపడకూడదు. ఎందుకంటే తప్పులు చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఎక్కడ ఓడిపోతున్నాం, ఏం తప్పు చేస్తున్నాం అనేసి మనం తెలుసుకుంటే నెక్స్ట్ టైం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలనేసి మనకు అర్థమవుతుంది. అపవాది మనల్ని ఏ విధంగా ఏ పరిస్థితుల్లో మనల్ని మోసపుచ్చుతున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఒకసారి దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోయి ఉంటారు, కానీ దానికి మీరు బాధపడకుండా, లేకపోతే ఇంకా మనసుని మీరు ఒక ఫెయిల్యూర్ అని అనుకోకుండా మీరు ఇంకా దేవునిలో మరొకసారి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని మీకు ఆశ కలిగి ఉంటే, దేవుని పైన మీకు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు తప్పక ఆ ఆత్మని తృప్తిపరుస్తాడు. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుడు మిమ్మల్ని తన చిత్తాన్ని తెలుసుకోవాలని కోరుచున్నాడు, మీరే అడగాలని కోరుచున్నాడు. మనం చాలా మాటలు ఏం చేస్తామంటే పాస్టర్స్ని, తెలిసిన వారిని ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటాం. కానీ దేవుని ఆశ ఏంటంటే మీరు సొంతంగా వచ్చి దేవుని సన్నిధిలో అడగాలి. మీరే అడగాలి, మీరు ఇంకెవరినో అడగద్దు. పాస్టర్లో కానీ వారి ద్వారా కూడా ప్రభు మాట్లాడతాడు. కానీ దేవుని చిత్తం మాత్రం నువ్వే దేవుని సన్నిధిలో వచ్చి ఉపవాసాలు చేసి దేవుని ఆరాధించి దేవుని సన్నిధిలో నువ్వే కోరాలి అని దేవుడు కూడా ఆశపడతాడు. కాబట్టి మీ నిర్ణయాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు, దేవుని చిత్తంలో మీరు ఉండాలన్నప్పుడు మీరే ప్రభువుని అడిగి అతని చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రభువు కోరుచున్నారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అతని మార్గంలో నడిపించడానికి సహాయం చేయను గాక.